వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి మీద చెప్పిన అబద్ధాలే చెబుతూ ఉన్నాడు. గతంలో ప్రభుత్వం వివరణ ఇచ్చినా మళ్ళీ డిఎస్సి గురించి అవాకులు చవాకులు అబద్ధాలు. రాజు కేశిరెడ్డి అరెస్ట్ అయ్యి అంతిమ లబ్ధిదారులు ఎవరో చెప్పిన తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టాడా? జగన్ రెడ్డిని ఈడీ విచారించే అవకాశం ఉందా? ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు డిఎస్సి గురించి పదే పదే మాట్లాడుతున్నాడు? పలు అంశాల గురించి విశ్లేషించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమేల్ శ్రీనివాస్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పదే పదే డిఎస్సి మీద అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకో పక్క రాజు కేశిరెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు. జగన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇవ్వబోతా ఉంది, విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉంది. అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలుతున్నాడా? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అబ్జర్వ్ చేసారో లేదో, నేను ఒకసారి యాక్ట్ చేస్తాను, మళ్ళీ 15 రోజుల దాకా రానని వెళ్ళిపోయి ఈ మధ్యని. అవును. అంటే మా ఊళ్ళో ఉదయ్ కుమార్, చక్రవర్తి రికార్డింగ్ డ్యాన్స్ నుండి ఒక లిమిటెడ్గా ఉంటాయి పాటలు. ఒక పాట ఉదయ్ కుమార్, ఎన్టీ రామారావు గారి పాట వచ్చింది అనుకో, 3 పాటల తర్వాత మళ్ళీ వచ్చేది 4వ పాట. అలాగా ఇతను కూడా ఒక పాట ఒక ఇష్యూ మీద వచ్చేయడానికి మళ్ళీ 15 రోజులకు 20 రోజులకు ఇంకో ఇష్యూ మధ్యలో రాడు. ఈ లోపల సోలాపూర్ నుంచి దుప్పట్లు తెప్పించుకుని కప్పుకుని పడుకుంటాడు. ఎలా అనుకో ఇతను వెంటనే మాట్లాడుతాడు. ఈ మధ్యన చూసుకోండి, గ్యాప్ లేకుండా. కారణం ఏంటి తెలుసా అండి? ఒక ఇన్సెక్యూరిటీ, ఒక అభద్రతాభావం వచ్చింది. ఎందుకంటే ముంచుకొచ్చేస్తుంది. మద్యం స్కామ్లో, మద్యం ముడుపులు దాంట్లో దర్యాప్తు చివరి దశకు వచ్చింది. అంతిమ దోపిడీదారుడు ఎవరో ఐడెంటిఫై ముందే అయిపోయినా దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించేశారు. బినామీలు వచ్చేసారు బయటికి. ఇంకొక పక్క ఈడీ విజయసాయిరెడ్డి సహా అందరికీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ రాజు కేశిరెడ్డిని అరెస్ట్ చేసింది. ఏకకాలంలో 8 మంది ఈ మద్యంలో నిందితులు అందరి దగ్గర దర్యాప్తు సోదాలు చేస్తున్నారు. అన్ని వేళ్ళు తాడేపల్లి వైపు చూపిస్తూ ఉన్నాయి, అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తూ ఉన్నాయి. రేపో మాపో అతను నోటీస్ ఇస్తారు, అతను కూడా అరెస్ట్ చేస్తారు ఈడీ. బిఫోర్ దట్ మద్యం స్కామ్లో సిట్ కూడా అతని వైపు ఉంది. అతన్ని సిట్ కూడా ఈడీ వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే షార్ట్ షీట్లో అతని పేరు ఉంది కాబట్టి. దీని నుంచి బయటపడాలంటే ఒక టాపిక్ కావాలి. దానికి ఉక్కిరి బిక్కిరైపోయి అతను బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి. ఎందుకంటే ఒక వాదన ఉండాలి వాళ్ళకి. నన్ను అక్రమ అరెస్ట్ చేయరు, నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయరు అనేటువంటి వాదన బలం ఏదో ఒకటి ఉండాలి కదా. వాదన ఆ కేసు గురించి కాకుండా ఇదిగో ప్రశ్నిస్తాడు అరెస్ట్ చేశారని చెప్పుకోవడానికి అదంతా ట్రాష్, అబ్సర్డ్ అని అందరికీ తెలుసు. కానీ ఒక వాదన బిల్డప్ చేసుకుంటాడు. ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల, భయం వల్ల అరుపులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు పైనుంచి కింద పడిపోతుంది, కెవ్వు ఊమని కేకేస్తారా? ఎవరన్నా ఏదైనా ప్రమాదం జరుగుతున్నట్టు వెరికేకలేడేస్తారా? అలాంటి పరిస్థితి అన్నమాట. అందుకనే స్టీల్ ప్లాంట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తానే వచ్చింది. అతను ఎలాగిస్తాడు? అతను ఎవరు అనుమతి తీసుకుని ఇస్తాడో? ఇతను వస్తాడా తిరిగి? అసలు ఈ పార్టీ ఉంటుందా? అదొక ప్రశ్న. కారణం ఏంటంటే ఇతని పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతుంది. కాంగ్రెస్లో ఇది మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ పరిణామాలు చూసిన తర్వాత నేను నాకు ముందే సమాచారం ఉంది, కానీ పశ్చిమ బెంగాల్ పరిణామాలు చూసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందుకనే షర్మిలా గారికి రాజ్యసభ ఇవ్వకుండా ఆగింది. నేనే వచ్చేస్తున్నాను కాబట్టి కాంప్రమైజ్ కూడా, వాళ్ళిద్దరు కాంప్రమైజ్ కూడా చేస్తారు. ఆవిడకి ఇవ్వాల్సింది ఎంతో కొంత ఇస్తారు, సెటిల్ చేస్తారు. అది తర్వాత సంగతే. ఇతనైతే తప్పదేక కాంగ్రెస్లో గెలిపోవాల్సింది, వేరే దారి లేదు. ఎన్డీఏ నుంచి ఇతను ఆశించిన సహకారం అందట్లా, గతంలో అందిన సహకారం ఇతను అందట్లా. అది ఒక కారణం. ఇక ఉంచుకున్నదే పోయింది, ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది అన్నట్టు రెండు పోకూడదని కాంగ్రెస్ భావజాలం ప్రకారం వాళ్ళు తానులో మొక్కే కాబట్టి వీళ్ళ శ్రేణులకు కూడా కాంగ్రెస్లో విలీనం అవ్వడానికి అభ్యంతరాలు ఉండవు. వాళ్ళు శ్రేణులు ఇతను ఎవరితో కలిసినా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళతో రంకు చేసినప్పుడే యాక్సెప్ట్ చేశారు వాళ్ళు ఏంటండి. కాబట్టి అతనికి వేరే దారి లేదు, కాంగ్రెస్ తప్ప. కాబట్టి అతను మళ్ళీ రావటం అనేటువంటిది కళ్ళ. ఎందుకంటే అతను బయటే ఉండడు, లోపల ఉంటాడు కాబట్టి. అదొక కారణం. అదొక జరగబోయే పరిణామాల్లో ఇతను జైల్లో ఉన్న ఇతని పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుద్ది. వాళ్ళ శ్రేణులందరికీ కాంగ్రెస్ నీడకి తీసుకెళ్తాడు, లేదంటే చాలా చెదిరైపోతారు వాళ్ళు. అందుకని వాళ్ళందరినీ కాంగ్రెస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది కూడా అందాక మా వాళ్ళు మీ దగ్గర ఉంటారని అని పెడతారు కదా, అలాగనమాట. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డిఎస్సి గురించి మాట్లాడతాం. దాని గురించి మాట్లాడుతున్నాడు కదా, పూర్తి వివరణ ఇచ్చారు వాళ్ళు. ఎవరికైతే మాకు అన్యాయం జరిగిందన్నారో వాళ్ళకి ఎందుకు రాలేదు ఉద్యోగం అనేటువంటిది వివరణ ఇచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఇతను మాట్లాడడం అంటే అంత అపహాస్యం అనమాట. చేసినట్టే. అతని హయాంలో జరిగింది, నేను 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడు. బర్రెలు గడ్లు కోసుకునే వాళ్ళు కూడా ఇచ్చారు. గట్టిగా మాట్లాడితే నేను రుజువులు ఇస్తాను. కర్నూలు జిల్లాలో ఇచ్చారు అలాగే సచివాలయం ఉద్యోగం. విజయసాయిరెడ్డి చెప్పాడు అంత 90% మనోళ్ళకి ఇచ్చామని. అలా ఎవరిళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాలో రామారావు గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా అంత పారదర్శకమే. అదే వద్దంటాం మేము. ఎందుకంటే మీ వాళ్ళని పెట్టుకోండి బాబు, మీకు కావాల్సిన వాళ్ళనే. మీ వాళ్ళు అంటే మీ క్యాస్ట్ వాళ్ళు కాదు. అందుకే ఆ క్యాస్ట్ వాళ్ళు అంతమంది ఉన్న వాళ్ళు ఉండరు, ఈ ఉద్యోగాలు రారు అంటున్నాళ్ళు. మీరు మీ పార్టీ భావజాలు ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు.
వాళ్ళందరినీ మీరు పెట్టేసుకోండి అంటే వీళ్ళు పెట్టుకోరు. అంతా పారదర్శకంగా వెళ్ళాలని వైసీపీ కూడా మంచి మాటలో తాడనే కొట్టుకుంటారు. కులం, మతం, ప్రాంతం ఇలాంటివి ఏం చూడరు వీళ్ళు. అది వాళ్ళకి నష్టం జరుగుతున్నా కానీ అదే పద్ధతి ఫాలో అవుతారు. వాళ్ళ దాంట్లో స్కామ్లు ఉండవు, స్కీములు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి స్కీమ్ పేరుతో స్కామ్ చేస్తాడు. ఈ లిక్కర్ విషయంలో రాజకేశ్వరరెడ్డి ఆల్రెడీ అతనికి సిట్ దర్యాప్తులో భాగంగా అతను అరెస్ట్ చేశారు. అతను బెయిల్ మీద వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసింది. నెక్స్ట్ ఈడీ జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ ఇస్తుంది. అతన్ని తీసుకెళ్తారు. అతను సిబిఐ కోరుతున్నాడు. ఇప్పుడు అవును. సిబిఐ నువ్వు అంటే సిబిఐ మీద ఈ దేశంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వాళ్ళ మీద విశ్వాసం పోయింది అందరికీ. కారణం ఏంటంటే నువ్వు 2 లక్షల కోట్లు కొట్టేస్తే ఇప్పటివరకు ఆ కేసు అతిగతి లేదు. నీ విషయంలో నీకు బెయిల్ రద్దు చేయాలా వద్దన్నట్లు కూడా సరిగ్గా చెప్పరు సమాధానం వాళ్ళు. బాబాయ్ కేసు తేల్చరు. బాబాయ్ కేసులో ఆ ముక్కల కింద నరికేసిన వాళ్ళని కనీసం అరెస్ట్ చేయడానికి వెళ్తానికి లేకుండా వెళ్ళలేకపోయారు వాళ్ళు. వాళ్ళ మీద విశ్వాసం ఎలా ఉంటుంది? వాళ్ళైతే నీకు బాగా ఉంటుందని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నావా? నువ్వు కావాలన్న వాళ్ళు ఎందుకు పెడతారు? వాళ్ళు అందుకుని ఈడీ పంపిస్తారు. అర్థమైందండి. ఇప్పుడు ఇతను ఎప్పుడైతే కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోతున్నాడో వీడు ఎప్పటికీ పనికిరాడు అనుకుంటే పైన ఉన్నవాళ్ళు కూడా ఎందుకు ఊరుకుంటారు? సరే, అప్పుడు సోనియా గాంధీ నోటికి వచ్చినట్టు తిట్టాడు, పేపర్లో దరిద్రంగా దారుణంగా రాపించాడు వార్తలు వ్యాసాలన్నీ. కేసులు పెట్టింది కూడా అప్పుడు కాంగ్రెస్. సిబిఐ 11 కేసులు, ఈడీ కేసులు 7. అలాంటి కాంగ్రెస్ వాడు అతను పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ ఇప్పటికే అట్టట్ట ఉంది. ఇక శాంతం దిగజారిపోయే పరిస్థితి కాంగ్రెస్. వాళ్ళకి ఏం చేస్తారు? దారి లేనప్పుడు వాళ్ళకు కూడా దారి లేదా? ఏ దారి లేకపోతే ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటంటే సౌత్లో బలంగా ఉండాలి. కర్ణాటకలో అధికారులు ఉన్నారు, కేరళలో అధికారులు ఉన్నారు, తెలంగాణలో అధికారులు ఉన్నారు, తమిళనాడులో విజయ్తో పెట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే స్టాలిన్ తోటి వెళ్ళి కూటమిగా తిరిగి విజయ్ గారు గెలిచిందో రాకపోయాడు. ఇక్కడ కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా పార్టీ ఏమవుతుందని పక్కన పెడితే పార్టీగా ఉనికిని సౌత్లో ప్రతిపక్షంగా ఉన్నాం అన్న లెక్కలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సౌత్లో లేరు కదా. జగన్మోహన్ రెడ్డి కలిస్తే వాళ్ళకి బలం పెరుగుతుంది. ఉభయతారకం అది. వాళ్ళు గెలవటం అనేటువంటిది అసాధ్యం. మీకు ఇండియా కూటమి మోడీ గారు ఓడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశాన్ని ఒక వర్గాన్ని కన్సాలిడేట్ చేస్తారు వాళ్ళు. ఇంతకన్నా దరిద్రంగా పరిపాలన చేస్తే కూడా వాళ్ళకి ఓడించరు వాళ్ళు. ఒకప్పుడు కాంగ్రెస్ పరిస్థితిలాగా వీళ్ళు బలం పటిష్టంగా సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైపోయారు. కాబట్టి ఇక్కడ మనం దేశంలో కేంద్రంలో ఎవరు వస్తారో పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ వరకు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదు. జగన్మోహన్ రెడ్డి బెడద మనకు వదిలిపోతుంది. నేను మీకు ఎప్పుడో చెప్పాను, జూన్ 12 డెడ్ లైన్ అండి. వాళ్ళకి 2 సంవత్సరాలు పూర్తి అవుద్ది. తర్వాత వర్ష రేవెట్టేస్తారని చెప్పిన వన్ డే బిఫోర్ ఇవాళ రాజకేశ్వర రెడ్డి ఈడీ అరెస్ట్ చేసింది. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుద్ది అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగుద్ది. అతను అరెస్ట్. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన అడ్స్మల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.